హలో ఫ్రెండ్స్, మీ గోదావరి అబ్బాయికి శ్రీలంక వెళ్ళే అవకాశం వచ్చిందండోయ్. వెంటనే మా ఊరు నుండి విజయవాడ వచ్చి అక్కడ నుండి చెన్నై వచ్చి శ్రీలంకకు ఫ్లైట్ ఎక్కేసాను. శ్రీలంకలో ఉన్న పురాతనమైన మందిరాలు, మంచి మంచి లొకేషన్స్ నాతో పాటు మీరు కూడా చూడవలసిందేనండి. నేను శ్రీలంకలోకి రాగానే ముందుగా శ్రీలంకలో ఉన్న పుటలం జిల్లా చిలావులోని మనవారి గ్రామానికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న ఆలయంలో శివలింగం హిందూ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైనది. రామాయణం ప్రకారం రావణ సంహారం తర్వాత సీతాదేవిని విడిపించి యుద్ధాన్ని ముగించిన శ్రీరాముడు మొట్టమొదటిగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి అండి. శ్రీరాముడు పేరు మీదుగా పిలువబడే శివలింగాలు ప్రపంచంలోనే రెండు ఉన్నాయి అండి. అవి ఒకటి రామలింగం శ్రీలంకలో ఉంటుంది, రెండోది మన భారతదేశంలో రామేశ్వరంలో ఉన్నది అండి. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో యుద్ధంలో అతన్ని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య దోష నుండి విముక్తిని పొందేందుకు శ్రీరాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని ఈ మనావారి ఆలయంలో రామాయణ యాత్రను అనుసరించే హిందువులకు ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము అండి. ఫ్రెండ్స్, శ్రీరాముడిచే ప్రతిష్ఠించబడిన రెండు శివలింగాల్లో ఒకటి మన భారతదేశంలో ఉన్నది, అది రామేశ్వరం. అది చాలామంది చూసి ఉంటారు, కానీ శ్రీలంకలో ఉన్న దేవాలయాన్ని మాత్రం చాలా తక్కువ మంది చూసి ఉంటారండి. ఈరోజు నేను శ్రీరాముడిచే మొట్టమొదటిగా ప్రతిష్ఠించిన రామలింగ స్వామివారి దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు నాతో పాటు మీరు కూడా ఒకసారి స్వామివారిని చూసి దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.